సెకి ఏపీ ప్రభుత్వానికి మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాలపై తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడు ఆంధ్రజ్యోతికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లీగల్ నోటీసులు పంపించారు. తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారాయన. క్షమాపణ చెప్పినట్లు పేపర్ మొదటి పేజీలో ప్రచురించాలన్నారు. ఏపీ ప్రభుత్వం సెకి మధ్య ఒప్పందమంతా పారదర్శకంగా జరిగిందన్న వివరాలు, ఆధారాలను లీగల్ నోటీసుకు జత చేశారు. ఆధారాలు లేకుండా తప్పుడు కథనాలు ప్రచురించారని, తప్పుడు కథనాలతో తన ప్రతిష్ట దెబ్బతిన్నదని వైఎస్ జగన్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈనాడు ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సెకితో ఒప్పందం చేసుకున్నామని నోటీసులో పేర్కొన్నారు వైఎస్ జగన్. సెకి ఏపీ ప్రభుత్వానికి మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాలపై తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడు ఆంధ్రజ్యోతికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లీగల్ నోటీసులు పంపించారు. తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు మాజీ సీఎం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవీందర్ అందుబాటులో ఉన్నారు. రవీందర్, ఇప్పటి వరకు వీడియోపై ఏమన్నా సమాచారం అందిందా? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్, గడిచిన కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద అత్యంత దారుణంగా ఎల్లో మీడియా ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీకి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి విద్యుత్ ఒప్పందం విషయంలో కూడా అత్యంత దారుణమైన అబద్దాలను ప్రచారం చేశారు. అట్లాగే పత్రికల్లో కూడా ప్రచురితం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ దీని మీద చాలా స్పష్టంగా దీనికి సంబంధించి నిన్నగాక మొన్న అంటే గురువారం రోజు ఈ ఎల్లో మీడియాకు ఒక అల్టిమేటం కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. అత్యంత దారుణంగా నా వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఏదైతే ఎల్లో మీడియా ప్రచురిస్తుందో వాటికి సంబంధించి ఆధారాలు లేకుండా ఇదంతా కూడా చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందేనంటూ మొన్న గురువారం రోజు ఒక అల్టిమేటం జారీ చేశారు వైఎస్ జగన్. అయినప్పుడు కూడా ఎల్లో మీడియాలో ఎటువంటి స్పందన లేని నేపథ్యంలో ఈ రోజు ఆయన అంటే ఆ రోజే గురువారం రోజే ఖచ్చితంగా 48 అవర్స్ టైం కూడా జగన్ ఇచ్చిన పరిస్థితి. అయితే ఇప్పటివరకు కూడా ఎల్లో మీడియా నుంచి ఎలాంటి సమాచారం కూడా లేని నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఆంధ్రజ్యోతి ఈనాడుకు ప్రస్తుతం ఆ రెండు పత్రికలకు సంబంధించి లీగల్ నోటీస్ జారీ చేశారు కొద్దిసేపటి క్రితమే. ఇది ఈ సందర్భంగా అప్పట్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీకి అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి విద్యుత్ ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం తాలూకు కాపీలు అట్లాగే కొన్ని ఆధారాలను కూడా ఈ లీగల్ నోటీస్కు జత చేస్తూ జగన్ పంపించారు ఈనాడు ఆంధ్రజ్యోతి. ఈ రెండు పత్రికలు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అత్యంత దారుణంగా అబద్దాలను ప్రచారం చేస్తుంది. దాంతోపాటు జగన్ వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేసుకుని హననం చేసే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇది నిజానికి ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. గతంలో ఇప్పుడే కాదు, గడిచిన 15 సంవత్సరాలుగా కూడా ఈ పత్రికలు అదే పనిగా జగన్ టార్గెట్ చేసుకుని ఈ విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్న పరిస్థితి ఉంది. విషం జిమ్మేటువంటి కార్యక్రమాన్ని గడిచిన 15 ఏళ్లుగా చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్నగాక మనం చూసాం తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంలో కూడా జగన్ సంబంధించి అదేవిధంగా టార్గెట్ చేస్తూ చేసినటువంటి వార్తలు కూడా మనం చూసాం. జంతువుల కొవ్వు కలిసినట్టు చేసినటువంటి ప్రచారం కానీ, అంతకుముందు ఎన్నికల ముందుగానే చూస్తే ల్యాండ్ టైటిలింగ్ వ్యవహారంలో రీసర్వే చేస్తే ఆ భూములన్నీ కూడా జగన్ కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ చేసినటువంటి కార్యక్రమాలు కానీ, చివరికి రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పుల వ్యవహారంలో కేవలం 6.5 లక్షల కోట్ల మాత్రమే అప్పులు ఉంటాయి. దీనికి 10 లక్షలు 11 లక్షలు చివరికి 14 లక్షల మేర అప్పు ఉందంటూ కూడా చేసినటువంటి ప్రచారం. సో ఇలాగా ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, అనేక అంశాలకు సంబంధించి ప్రతిదీ జగన్ టార్గెట్గా చేసుకుని ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా గడిచిన కొద్ది రోజులుగా అమెరికాలో నమోదైనటువంటి ఒక కేసు సంబంధించి ఏదో అదాని నేరుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారంటూ అత్యంత దారుణంగా అబద్దాలను ప్రచారం చేసిన నేపథ్యంలో జగన్ ఇక నోటీసులు ఇచ్చిన పరిస్థితి. వాస్తవానికి గడిచిన 15 ఏళ్లుగా ఈ విధంగా వ్యవహరిస్తున్నప్పుడు కూడా ఏనాడు కూడా జగన్
ఎల్లో మీడియాకు సంబంధించి ఈ స్థాయిలో ఆయన స్పందించిన దాఖలాలు లేవు. అయితే ఈ సహజంగా విష ప్రచారం వారు మొదటి నుంచి చేస్తున్నారు కాబట్టి అన్నట్టుగా లైట్ తీసుకుని ఉండేవారు. కానీ ఈసారి అత్యంత దారుణంగా చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో లీగల్ నోటీస్ ఇస్తానని 2 రోజుల క్రితమే చెప్పారు. అన్నట్టుగానే ఆ టైం కూడా మూసిపోయిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఆంధ్రజ్యోతి, ఈనాడుకు నోటీసులు ఇచ్చిన పరిస్థితి. మిగతా ఈ టీవీ ఛానల్స్ కొన్ని ఉన్నాయి. ఆ టీవీ ఛానల్స్ సంబంధించి కూడా ఇవాళ రేపట్లో నోటీసులు ఇచ్చే అవకాశం ఇదే కనిపిస్తుంది. వీటన్నిటిలో కూడా సెకీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి విద్యుత్ ఒప్పందంలో జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూర్చబోతుంది. రానున్న కొద్ది సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల్లో కనుక చూస్తే దాదాపు 1,10,000 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సంపద సృష్టించినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ ఎల్లో మీడియా మాత్రం అత్యంత దారుణంగా ట్రోల్ చేస్తూ జగన్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల పెద్ద ఎత్తున జగన్కు వ్యక్తిగతంగా లాభం చేకూరుందంటూ చేసినటువంటి అబద్ధపు ప్రచారం వల్ల జగన్ చాలా మానసికంగా కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఆయన అల్టిమేటం ఇచ్చారు. 2 రోజుల క్రితం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని కోరుతూ ఒక ఆదేశాలు అల్టిమేటం జారీ చేసినప్పుడు కూడా ఆ ఎల్లో మీడియా ఇప్పటికీ ఈ రోజు కూడా అదే విధంగా ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ఆంధ్రజ్యోతి, ఈనాడు 2 పత్రికలకు సంబంధించి ఈ లీగల్ నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి. వాస్తవానికి అంతకుముందు చంద్రబాబు ఏదైతే ఒప్పందాలు చేసుకున్నారో ₹6.99 కూడా ఆయన అప్పట్లో ఈ విద్యుత్తును కొనుగోలు చేసిన పరిస్థితి. కానీ జగన్ కేవలం ₹2.49కే ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితులు ఉండడం ద్వారా రానున్న రోజుల్లో 1,10,000 కోట్ల రూపాయల ఆదాయం జగన్ సృష్టిస్తే చంద్రబాబు దాదాపు 87,000 కోట్ల రూపాయల సంపదను ఆవిరి చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇదేది కనపడకుండా జగన్ ఏదో రాష్ట్రానికి అన్యాయం చేసినట్టుగా ఎల్లో మీడియా గత కొంతకాలంగా చేస్తున్నటువంటి ప్రచార నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆయన నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. గతంలో సెకీ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం 2 మధ్య జరిగినటువంటి ఒప్పందాల తాలూకు ఆధారాలతో సహా ఇప్పుడు ఈ నోటీసులతో కలిపి పంపించారు. అట్లాగే పారదర్శకంగా అప్పట్లో సెకీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ కూడా ఉంది. ఎందుకంటే మిగతా రాష్ట్రాలన్నిటితో పోలిస్తే ₹2.49కే విద్యుత్తును అందిస్తా ఉంటూ ఏదైతే సెకీ గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లెటర్ రాసిందో ఆ లెటర్ను కూడా చూపిస్తూ దాంతోపాటు ఒప్పందాల సందర్భంగా చేసుకున్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలన్నింటినీ కూడా ఈ నోటీసులో పరిచి పంపించినటువంటి పరిస్థితి. అట్లాగే ఈ క్షమాపణ అయితే ఖచ్చితంగా ఈ 2 పత్రికలు మొదటి పేజీలో ప్రచురించాలి. జగన్ను క్షమాపణ కోరుతూ, లేదంటే తదుపరి తీసుకోవాల్సినటువంటి న్యాయపరమైన వ్యవహారం ఏదైతే ఉందో వాటన్నిటికీ ముందడుగు వేసే విధంగా జగన్ అయితే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎల్లో మీడియాలో ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి, ఈనాడు మాత్రం జగన్ ఈ నోటీసులు పంపించారు. కార్తిక్. రైట్ రవీంద్ర. సెకీ ఏపీ ప్రభుత్వానికి మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాలపై తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లీగల్ నోటీస్ పంపించారు. తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు వైఎస్ జగన్. క్షమాపణ చెప్పినట్లు పేపర్ మొదటి పేజీలో ప్రచురించాలన్నారు. ఏపీ ప్రభుత్వం సెకీ మధ్య ఒప్పందమంతా పారదర్శకంగా జరిగిందన్న వివరాలు, ఆధారాలను లీగల్ నోటీసుకు జత చేశారు. ఆధారాలు లేకుండా తప్పుడు కథనాలు ప్రచురించారని, తప్పుడు కథనాలతో తన ప్రతిష్ట దెబ్బతిన్నదని వైఎస్ జగన్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సెకీతో ఒప్పందం చేసుకున్నామని నోటీసులో పేర్కొన్నారు వైఎస్ జగన్. సెకీ ఏపీ ప్రభుత్వానికి మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాలపై తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లీగల్ నోటీస్ పంపించారు. తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు వైఎస్ జగన్. క్షమాపణ చెప్పినట్లు పేపర్ మొదటి పేజీలో ప్రచురించాలన్నారు. ఏపీ ప్రభుత్వం సెకీ మధ్య ఒప్పందమంతా పారదర్శకంగా జరిగిందన్న వివరాలు, ఆధారాలను లీగల్ నోటీసుకు జత చేశారు. ఆధారాలు లేకుండా తప్పుడు కథనాలు ప్రచురించారని, తప్పుడు కథనాలతో తన ప్రతిష్ట దెబ్బతిన్నదని వైఎస్ జగన్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సెకీతో ఒప్పందం చేసుకున్నామని నోటీసులో పేర్కొన్నారు వైఎస్ జగన్.